ప్రియులారా, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి సామెతల గ్రంథము 24వ అధ్యాయం 30వ వచనాన్ని నేను చదువుతాను, మీరు చూడండి. సామెతల గ్రంథము 24వ అధ్యాయము 30వ వచనం. సోమరి వాని చేను నేను దాటి రాగా, తెలివిలేని వాని ద్రాక్ష తోట నేను దాటి రాగా, ఇదిగో దాని అన్నంతటా ముండ్ల తుప్పలు బలిసి ఉండెను, దూలగుండ్లు దాన్ని కప్పి ఉండెను, దాని రాతి కూడా పడి ఉండెను. ఈ సామెతలు గ్రంథము గనుడైన సొలొమోను రాసిన గ్రంథము. ఎందుకంటే మనుషులలో సొలొమోను చాలా జ్ఞానవంతుడు. జ్ఞానాన్ని కోరుకున్నవాడు సొలొమోను. గిబియోనులో సొలొమోను 1000 దాన బలులు అర్పించాడు. అప్పుడు దేవుడు సొలొమోనుతో చెప్తున్నాడు, నీ దాన బలులు సువాసన నాకు ఇంపైనవిగా ఉంది, సరే నీకేం కావాలో కోరుకో అన్నాడు. దేవుడు ఇచ్చిన ఆ అభయాన్ని బట్టి సొలొమోను ఏం కోరుకున్నాడు? సొలొమోను జ్ఞానాన్ని కోరుకున్నాడు. ఎందుకంటయ్యా, నా చిన్నతనములోనే నీవు రాజుగా చేశావు, నన్ను రాజునుగా చేసిన దేవుడా, అయితే ఇంత శ్రేష్టమైన సువిశాల ఈ సామ్రాజ్యాన్ని, ఈ ప్రజలను పరిపాలించుటకు నాకు జ్ఞానం లేదు. అయితే నాకు కావలసింది ఏమిటంటే, ఇప్పుడు ఈ ప్రజలను పరిపాలన చేయటానికి కావలసిన జ్ఞానం ఏమన్నాడు. సొలొమోను కోరిక చాలా గొప్పది, అది దేవునికి అంగీకారమైనది. అందుకనే సొలొమోను కోరుకున్నట్లుగా దేవుడు జ్ఞానాన్నిచ్చి, ఆ జ్ఞానంతో పాటుగా సకల సంపదలు దేవుడు సొలొమోనుకి ఇచ్చాడు. సరే, ఇప్పుడు సకల సంపదలు దేవుడు మనకి ఇస్తాడా అంటే, సకల సంపదలు దేవుడు మనకి సిద్ధపరిచాడు. పరలోక రాజ్యములో సొలొమోను కన్నా సంపదను మన కొరకు సమకూర్చాడు దేవుడు. అదే కదా పౌలు అంటాడు, ఆయన ధనవంతుడయ్యుండి ఆయన కృపచేత మీరు ధనవంతులు కావాలని ఆయన మన కొరకు దరిద్రుడాయను. మనకి సంపూర్ణ సంపద, ధనము దేవుడు ఇవ్వటానికే ఆయన ఈ లోకములోనికి వచ్చాడు. నేను ఎప్పుడో చెప్పాను, దేవుడు అనంత జ్ఞాని. దేవుడు అనంత జ్ఞాని. ఆకాశ మహాకాశములు పట్టజాలవు. ఆయన ఎంత గొప్పవాడంటే, ఆకాశము ఆయన సింహాసనము, భూమి ఆయనంత గొప్ప జ్ఞానము కలిగిన దేవుడు, అంత గొప్పవాడు. ఎంత ఆయన గొప్పతనాన్ని మనం వివరించలేమండి. ఆకాశంలో ఆయన ఉన్నాడు, అగాధములోనికి వెళితే అక్కడ ఉన్నాడు. కీర్తనకారుడు, ఎక్కడికి వెళ్ళినా నీవు ఉన్నావు నాయన,
ఆయన సర్వజ్ఞుడు, సర్వ సృష్టిని కలుగజేసిన వాడు ఆయనే. సర్వశక్తిమంతుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయనను గూర్చి మనం ఎంత గొప్పవాడో మాటలతో చెప్పలేము. మాటలు చెప్పటానికి వీలు లేదు. ఆయన గొప్పతనాన్ని మనం కొలవలేం. ఆయన ఉన్నతమైన దేవుడు. ఆయన ఏ దేవుడు? ఉన్నతమైన దేవుడు, సర్వామి, సర్వజ్ఞుడు. ఆయన గురించి చెప్పాలంటే చాలా విషయాలున్నాయి. దేవుడు అనంతమైన వాడు, దేవుడు అంతము లేనివాడు. అంత గొప్ప దేవుడు. నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను, అంత గొప్ప దేవుడు మానవుని కోసం ఆయన శరీరధారిగా ఈ లోకములోనికి వచ్చాడు. ఎలాగొచ్చాడు? శరీరధారిగా శరీరాన్ని ధరించాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో ఒక మాట చదువు. ఆ మాట మీకు నేను చెప్పాలని ఆశగా ఉన్నాను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము నేను చదువుతున్నాను. చూడండి, 6వ వచనం 7వ వచనం నేనే చదువుతాను, 8 కూడా. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుష్యుని పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనపడి మరణము పొందునంతగా, అనగా శిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. ఇవన్నీ మనం ఎప్పుడు చదువుకునే మాటే ఇది కదా, ఎప్పుడు చదువుకునే మాటే. కానీ ఏం తగ్గించుకున్నాడు అనుకుంటాం. ఆయన ఎంత తగ్గించుకున్నాడు? ఆయన తగ్గింపు ఎంత? ఎప్పుడైనా మనం ఆలోచించామా? మొట్టమొదట ఆయన ఎంత గొప్పవాడో మనం అర్థం చేసుకోవాలి. మన యేసు ప్రభు వారు ఎంత గొప్పవాడు, ఆయన గొప్పతనము ఎంత. బేబీ నువ్వు వెనక కూర్చుంటే మంచిదేమో. ఆయన ఎంత గొప్పవాడు మనం ఆలోచించుకుందాం. ఆయన చాలా గొప్పవాడు. ఆయన గొప్పతనాన్ని మనం వివరించలేం, చెప్పలేం. ఈ సమస్త సృష్టిని కలుగజేసిన వాడు. యోహాను రాసిన సువార్తలో ఒక మాట చూడండి, 1వ అధ్యాయము 2వ వచనం. ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తము ఆయన మూలముగా కలిగెను. చూడండి, కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలుగలేదు. కలిగి ఉన్నది ఏది, నీకు కనపడే సృష్టి ఏది, ఆకాశము గాని, భూమి గాని, సముద్రము గాని, మనుషులు, పక్షులు, ఆది అంటే ప్రారంభము. అంటే యేసు ప్రభు వారు ఎప్పుడున్నవాడు? ప్రారంభములో ఉన్నవాడు. సృష్టిని కలుగజేసిన వాడు.
ఆదికాండము 1వ అధ్యాయము 1వ వచనములో మనం చదివితే అది ఆదియందు దేవుడు భూమి ఆకాశములను ఆదియందు ప్రారంభములో మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సృష్టిని సృష్టించాడు. ఎంత గొప్ప దేవుడు అండి ఆయన. మరి ఇంత గొప్ప దేవుడు, సమస్తమును సృష్టించిన దేవుడు, ఇప్పుడు ఇక్కడ మనం చదువుకున్నాం కదా, ఫిలిప్పీలకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు రాసిన ఈ ఫిలిప్పీలకు రాసిన పత్రికలో ఆయన క్రీస్తు యేసు అనే ఆయన దేవుని స్వరూపము. దేవుడు ఏ స్వరూపం అయింది? దేవుని స్వరూపము కలిగిన వాడై. గమనించారా? ఆయన దేవుని స్వరూపం అంటే దేవుడై ఉండి ఆ దేవుని స్థానము విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు. కానీ ఇప్పుడు ఎలా పుట్టాడు? ఆయన మనుషుని పోలికగా. ఏమండి, ఇప్పుడు నీ గురించి మాట్లాడుతూ, సార్ నా గురించి మాట్లాడుతూ, ప్రభుదాస్ గారు మీరు ఏంటి మనుషుడులాగా ఉన్నారండి అన్నారు అనుకోండి. ఎవరన్నా నువ్వే వచ్చి నన్ను అన్నావు అనుకో, ఏంటి మనుషులాగా ఉన్నావంటే, ఏమయ్యా నేను మనిషినే కదా, మనిషిలాగా ఉండకుండా ఎలా ఉంటాను? మనుషుని పోలికగా ఉండకుండా ఎలా ఉంటానయ్యా? నేను మనుషుని గనక కదా. మరి యేసు ప్రభు మనుషుని పోలికగా పుట్టి అంటే యేసు ప్రభు మనుష్యుడా? ఒక ఆయన అంటాడు, ఏమయ్యా మీరు యేసు ప్రభుని దేవుడు అంటున్నారు, ఆయన మనుషుడు కదా, మనుషుల్ని దేవుడు అని ఎలా అంటావు? మనుషుల్ని దేవుడు అనకూడదంటారు, మనుషునికి మొక్కకూడదంటారు. అంటే మనుషుణ్ణి దేవుడు అని మీరు ఎలా అంటారు? మనుష్యుడు దేవుడు కాదు. ఇప్పుడు దేవుడు మనుషుడయ్యాడు, మనుష్యుడు దేవుడు కాలేదు. అర్థమైంది నేను చెప్పేది? దేవుడు మనుష్యుడయ్యాడు. ఆలోచించండి. మరి అంత దేవుడు మనుష్యుడుగా ఎందుకు వచ్చాడు? మనుష్యుడు మాత్రమేనా? ఇంకేముంది అక్కడ? దాసుని స్వరూపం. దాసుడు అంటే ఎవరు? ఇప్పుడు ఒక ఇంట్లో పని చేసేవాళ్ళు దాసులు, ఒక యజమానుడి దగ్గర పని చేసేవాళ్ళు దాసులు. ఆ దాసులు ఏం చేస్తారు? ఆ ఇంట్లో ఆ ఇంటివారు, ఆ యజమానుడు భార్య, యజమానుడు పిల్లలు, యజమానుడికి సంబంధించిన మనుషులు ఇంట్లో కూర్చొని సోఫాలో కూర్చొని మాట్లాడుకుంటా ఉంటారు. ఇప్పుడు దాసుడైన వాడు వెళ్ళి ఆ సోఫాలో కూర్చోగలడా? కూర్చుంటాడా? చెప్పండమ్మా. కూర్చోడానికి వీల్లేదు. దాసుడు ఏం చేయాలా? వాళ్ళ ఎంగిలి కుండలు గడగాల. దాసుడు ఏం చేయాలా? ఆ ఎంగిలి పాత్రలు కడగాల. అంతేనా? వాళ్ళ ఇల్లు ఊడవాలా, వారు బట్టలు ఉతకాలా, ఏమండి శుభ్రం చేయాలి దాసుడు.
దాసులు ఒక్కొక్కింట్లో చాలా మంది ఉంటారు. కొంతమంది పూర్వకాలం రోమా ప్రభుత్వంలో రోమియోలకు దాసులు చాలా మంది ఉండేవాళ్ళు. యేసు ప్రభు వారు ఒకసారి శతాధిపతి అయిన వాని దాసుని బాగు చేసినప్పుడు యేసు ప్రభు చెప్పాడు, ఈ శతాధిపతి చాలా గొప్ప విశ్వాసం కలిగిన వాడన్నాడు. ఇశ్రాయేలీల్లో కూడా ఇంత గొప్ప విశ్వాసం నేను చూడలేదన్నాడు. అంటే దాసులు ఉన్నారు. ఇప్పుడు అరబ్ కంట్రీలకి వెళ్తే, ఆ దేశాలకు వెళ్తే చాలా మంది ఇళ్లలో పనిచేసే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. వాళ్ళు దాసులుగా వాళ్ళని చాలా ఇబ్బంది పెడతారంట. మొన్న ఒక వీడియో, అసలు ఒక స్త్రీ, మన ఇండియన్నే, మన తెలుగు అమ్మాయి వెళ్తే ఆమె ఒక వీడియో పెట్టింది బాత్రూంలో కూర్చొని. ఎంత హీనంగా పెట్టిందంటే దాన్ని చూసి హృదయం ద్రవించిపోయింది. పగలంతా పనిచేసి రాత్రి వచ్చేటప్పటికి పడుకోనివ్వరంట, నిద్రపోనీరు. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు, వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళందరూ ఆమెను భయంకరంగా పాడు చేస్తూ ఉంటారు. అంత ఘోరమైన పరిస్థితి. వీడియో పెట్టిందని. ప్రభునందు ప్రియులారా, దాసులు అంటే చాలా సులకన. దాసుడు ఏది చెప్తే అది చేయాలి. ఒక కామందు దగ్గర ఒక ఎద్దు ఏ విధంగా పనిచేస్తుందో, ఆ యజమానుడు అర్ధరాత్రి ఆ ఎద్దును తీసుకొచ్చి బండి కడితే నేను రాను అంటానికి వీల్లేదు. ఆ ఎద్దు ఆ కాడి కిందకి రావాల్సిందే. ఏ టైంలోనైనా, అయ్యా అర్ధరాత్రి అయింది, ఇప్పుడు నన్నెందుకు మీరు కదిలిస్తున్నారు, నన్నెందుకు బండి కడతారు అంటే కుదరదు. అది కుదరదు. దాసుడంటే అంతే. ఆ యజమానుడు ఆ ఎద్దును వాడుకున్నంత కాలము వాడుకొని, పని చేయించుకున్నంత కాలము పని చేయించుకొని, దానికి ఓపిక అయిపోయిన తర్వాత బండి లాగలేని పరిస్థితుల్లో, పని చేయలేని పరిస్థితుల్లో వాడు ఏం చేస్తాడంటే కటికి వాని అంగడికి అమ్మేస్తాడు. దేవునికి స్తోత్రం. వింటున్నారా? ఇప్పుడు దేవుడు ఏ మానవుడిగా పుట్టి ఎలాగూ ఏ స్థానానికి వచ్చాడు? దాసుని స్థానానికి వచ్చాడు. బాయ్ కూర్చో, కదిలి మాకు కూర్చో. ఉన్నాయి, అట్లా ఉన్నాయి, పర్వాలేదు. దాసుని స్థానానికి వచ్చాడు మన ప్రభు అండి. మన యేసుక్రీస్తుని గురించి చెప్పబడుతున్న మాట అది. మనందరికీ, ప్రపంచ మానవాళికి ఆయన దాసుడైపోయాడు. అంతేకాదు, ఆయన దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకున్నాడు. ఈ విషయం ఇకేమి లేదు. ఆయన రిక్తుడంటే ఏంటి? ఎవరన్నా ఒక ఏమంది, నయోమి అంది, ఏమంది? నేనంతా పోగొట్టుకున్నాను, రిక్తురాలని అయిపోయాను, మారా అయిపోయాను నేను. చూడండి, రిక్తులంటే ఏమీ లేదు. మొత్తం దానం చేసిన వారు కావచ్చు, మొత్తం త్యాగం చేసిన వారు కావచ్చు, మొత్తం పోగొట్టుకున్న వారు కావచ్చు. యేసు ప్రభు శిలువకి వెళ్ళినప్పుడు దాసుడంటే వస్త్రం ఉంటుంది, దాసుడంటే భోజనం చేయటానికి ఒక ప్లేట్ ఉంటుంది, దాసుడంటే నీళ్లు తాగటానికి గ్లాస్ ఉంటుంది, దాసుడంటే ఏదో పాత వస్త్రాలు ఏదో ఒకటి ఉంటాయి. కానీ రిక్తునికి, యేసు ప్రభు వారు శిలువకి వెళ్ళినప్పుడు ఆయనకి ఏమీ లేవు. చివరికి శరీరం మీద వస్త్రాలు కూడా లేవు.
ఆయన రిక్తుడిగా తన్ను తానే అప్పగించుకున్నాడు. ఆయనకు ఆయనే అప్పగించుకున్నాడు రిక్తునిగా. చూడండి, కావాలనే అప్పగించుకున్నాడు. ఈ మాటలు మీకు అర్థం కావాలి. ఆ యేసయ్య త్యాగం అర్థం కావాలి. ఎంత గొప్పవాడు వర్ణించలేము. ఇప్పుడు ఎంత తగ్గించుకున్నాడు, ఎంత తగ్గించుకున్నాడో నువ్వు చెప్పగలవా? చెప్పగలవా? ఎవరి కోసం, దేనికోసం? ఏమండి, దేనికోసం చెప్పరేంటండి అమ్మా? ఆయన అంత తగ్గింది. మీరు అర్థం చేసుకోండి. అంత యేసు ప్రభు మన కోసం ఏం చేశాడు, ఏం చేశాడు ఆయన మన కోసం? చాలా మంది ఇలా, ఏం జరిగింది, నేను యేసు ప్రభుని నమ్ముకుంటే నాకేంటి లాభం? ఏం జరిగింది? ఈ లోకంలో ఉన్న బంగారము, విద్యలు, మేడలు, పొలాలు, ఈ సాక్ష్యం ఏమండి? సాక్ష్యాలు. యేసు ప్రభు నా జ్వరం తీసేశాడు, యేసు ప్రభు నా జలుబు తీసేశాడు, యేసు ప్రభు, ఈ సాక్ష్యాలు చెప్తా ఉంటారు ఎక్కువగా. పూర్వకాలం సాక్ష్యం ఏంటో తెలుసా? ఏంటయ్యా నీ చెయ్యి తెగిపోయింది ఏంటంటే, అయ్యా నేను సువార్త చెప్తుంటే రోమా సైనికుడు వచ్చి నా చెయ్యిని నరికేశాడయ్యా. అప్పుడు నరికేశాడు అనగానే ఆ విన్నతను, అడిగినతను మారనాథ అనేవాడు. మారనాథ అంటే ప్రభు త్వరగా రమ్ము. ఏం పర్వాలేదు, నీ చెయ్యి నరికేశాడా, ప్రభు వస్తున్నాడు త్వరగా, ధైర్యంగా ఉండు. యేసు ప్రభుని నమ్ముకుంటే నాకు ఈ కష్టం వచ్చింది, ఈ కష్టాన్ని భరిస్తున్నాను నేను అని చెప్పేవాడు కావాలి. ఆ సాక్ష్యం కావాలి. జలుబులు దగ్గులు కాదు, భౌతికమైన ఆశీర్వాదాలు కాదు, కావాల్సింది పరలోకము, ధనము, పరలోక ఐశ్వర్యము. మనము ఉగ్రతకు పాత్రులమై ఉండగా ఏమిటంటే మనం శిక్షకు పాత్రులమై ఉండగా. బైబిల్లో మనం చూసినప్పుడు కొన్ని మాటలు ఉన్నాయి. ఒకటి రెండు మాటలు చూడండి. దేవుని ఉగ్రత ఎలా ఉంటుందో, దేవుని భయంకరమైన శిక్ష ఎలా ఉంటుందో చూడండి. మత్తయి రాసిన సువార్త 3వ అధ్యాయము 12వ వచనం. మత్తయి రాసిన సువార్త 3వ అధ్యాయము 12. ఆయన కళ్ళమును బాగు చేసి గోధుమలు పోసి అగ్ని, ఆరని అగ్నిలో పొట్టు అంటే ఎవరు చెప్తాను. నేను అదే చదివించాను సామెతల గ్రంథంలో. నువ్వు ఎలా ఉన్నావు? పొట్టులాగా ఉన్నావా? ఏమండి, ఆరని అగ్ని, నరకం అనేది ఆరని అగ్ని. ఆ అగ్ని భయంకరమైన అగ్ని. చూడండి, ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 10వ వచనంలో ఏమండి, ఏమీ కలపకుండా దేవుని కోపం అనే మద్యము. నువ్వు ఇప్పుడు సారాయిలు సీసాలు తాగుతున్నారు, రేపు దేవుని కోపం అనే మద్యాన్ని తాగుతారు.
దాన్ని తాకుండా ఉండలేకపోతున్నారు. రేపు ఉంటుంది ఈ తాగుబోతుల లెక్కంతా రేపు తేలుస్తాడు. చదవమ్మా. అగ్ని గంధకముల చేత బంధించబడతాడు. ఇంకా చాలా ఉన్నాయి చదివితే. యాతన కలిగిన స్థలము 14 ప్రకటన గ్రంథం 14:10 చదువమ్మా. అదే 11 వచ్చిన కూడా అదే కదా. వారికి యుగ యుగాలు ఉంటుంది. అది ఏదో ఒక్క రోజుతో, ఒక్క నెలతో, ఒక సంవత్సరంతో, లేకపోతే ఆ లైఫ్ శిక్ష అంటే 14 సంవత్సరాలు కాదు. ఇక తన జీవితం యుగ యుగములు. ఇక్కడ కాసేపు ఎండలో ఉండలేవు, ఏసీ లేదే ఉన్నాం మనం. రేపు ఎంత భయంకరమైన పరిస్థితులు, ఎంత భయంకరం. ఆ పరిస్థితుల నుండి మనల్ని తప్పించటానికి, ఆ నిత్య పాపమును తీసివేసి నీతిగా బ్రతకటానికని పేతురు గ్రంథంలో రాయబడి ఉంటుంది. మనం ఆయనతో కూడా ఉండాలని, తీర్పులోనికి వెళ్లకుండా ఉండాలని. అంత గొప్ప దేవుడు, సర్వాధికారి అయిన దేవుడు ఈ లోకములోనికి మానవుడుగా, దాసునిగా, రిక్తునిగా తను తాను అప్పగించుకున్నాడు, తను తాను తగ్గించుకున్నాడు. మరి ఈరోజు నీకు ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాను. నువ్వెలా ఉన్నావు? నీ తగ్గింపు ఎలా ఉంది? నీ జీవితం ఎలా ఉంది? చూడండి, ఆ యేసును ఒకసారి చూడండి, ఆయన వైపు చూడండి, ఆయనలో ఉన్న తగ్గింపును చూడండి, ఆయనలో ఉన్న త్యాగాన్ని చూడండి. ఎంత త్యాగం చేశాడండి దేవుడై ఉండి. ఎంత త్యాగం చేశాడు ఒకసారి ఆలోచించండి మీరు. నీ జీవితంలో త్యాగం ఉందా? అసలు సమర్పణ ఉందా? నీ స్థాయిని ఎప్పుడైనా తగ్గించుకుంటావా? కావాలని మనుషుల ఎదుట మెప్పు కోసం రాజకీయ నాయకులు ఒక చీపిరి తీసుకొని రోడ్డు ఉడుతున్నట్టుగా కనపడతారు. అది కావాలని. అట్టనే ఏమన్నా కాసేపు ఏమన్నా ఊడుతాడంటే ఓడోడు. ఆ ఫోటో తీసుకున్నంత వరకే పోజు. ముఖ్యమంత్రి గారు రోడ్డు ఊడుతున్నాడు, ప్రధానమంత్రి గారు రోడ్లు ఊడుస్తున్నారు. పేపర్లో పెద్ద ఫోటోలు. నిజంగా ఊడ్చేవాడిని గురించి పేపర్లో చెప్పరు. తగ్గించుకున్నట్లుగా నేను కూడా మీతోనే ప్రజలతో పాలన, ఈ వ్యవహారాలన్నీ చెప్తారు. చూడండి, మన ప్రభు అలా కాదు. ఆయన ఏదో పేరు కోసం రాలా, ఫోటోల కోసం రాలా. ఆయన మానవులు గంధకములో, నిత్య అగ్నిగుండములో అగ్ని ఆరదు, పురుగు చావదనే ఆ భయంకరమైన స్థలానికి నా పిల్లలందరూ వెళ్ళిపోతున్నారు. ఈ పిల్లల్ని ఆ పరిస్థితుల నుంచి తప్పించాలనే ఉద్దేశంతో ఆయన ఈ లోకములోకి తను తాను రిక్తునిగా చేసుకుని వచ్చాడు. మొత్తం అప్పగించుకున్నాడు, తను తాను ఉపేక్షించుకున్నాడు. అదే మనకు చెప్పాడు, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడలా తన సిలువనెత్తుకొని, తను తాను ఉపేక్షించుకొని, తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించాలి. మనందరం యేసుక్రీస్తు ఫాలోవర్మా? మరి ఉపేక్షించుకున్నావా? సిలువనెత్తుకున్నావా? తన సిలువ అంటే అర్థం ఏంటి? దేవుడు మనకి కొన్ని బాధ్యతలు ఇచ్చాడు.
రాత్రి ఎప్పుడో చెప్పాను, దైవిక బాధ్యత ఉందా నీకు? బాధ్యత, సంఘ విషయంలో బాధ్యత ఉందా? పిబే ఆమె పరిచారికురాలు, ఆమెకు కుటుంబం ఉంది, పిల్లలు ఉన్నారు, అంటే భర్త ఉన్నాడు, పిల్లలు ఉన్నారు, అందరూ ఉన్నారు. కానీ ఆమె దేవుని సంఘములో బాధ్యత కలిగి పనిచేస్తుంది. దేవుడు నిన్ను ఉత్తిగానే రక్షించాడా? ఊరకనే రక్షించాడా? నిన్ను ఊరక ఉండమని రక్షించాడా? అమ్మాయి, నేను ఒక మాట చెప్తాను, వినండి. మన ఇంటికి చుట్టాలు వస్తే ఏం చేస్తారు? మన ఇంట్లో అంటులు తోమేది చుట్టాలేనా? ఎవరయ్యా అక్కడ పట్ట తీసింది? ఏయటం తీయటం. మన ఇంటికి చుట్టాలు వస్తారు కదా, చుట్టాలు వచ్చినప్పుడు నువ్వు హాయిగా పడుకుంటే వాళ్ళు లేచెళ్ళి కాపీ పెట్టి ఉదయాన్నే నీ దగ్గర తీసుకొచ్చి, అమ్మ కాపీ తాగు, అయ్యా కాపీ తాగు అంటారా చుట్టాలు? అమ్మా, మీరు పడుకుంటే అన్నం కూరలు భోజనాలన్నీ సిద్ధం చేసి టేబుల్ మీద రెడీ చేసి ఆ చుట్టాలు మీకు వడ్డిస్తారా? ఎవరు వడ్డిస్తారు? ఇంట్లో పని ఎవరు చెప్తారు? చేస్తారమ్మా? ఇంటి వాళ్ళు చేసి చుట్టాలకు మర్యాద చేస్తారు. చుట్టాలంటే వాళ్ళు వచ్చి కూర్చునే వాళ్ళే, అంతేనా? ఇంకేమైనా ఉందా? ఏమండి దేవసాయి గారు, చుట్టాలు ఇంటికి వస్తే ఏం చేస్తారు? మిమ్మల్ని అసలు పట్టించుకోవట్లే నేను. చుట్టాలు వస్తే, ఇంటికి వస్తే ఏం చేస్తారు? వాళ్ళు చక్కగా కూర్చుంటారు, పడుకుంటారు. మనం పక్కేసి, నేను ఒక ఇంటికి వెళ్తే పరుపదంతా సిద్ధం చేసి, అయ్యా కాసేపు పడుకోండి అయ్యా, కాసేపు పడుకోండి అయ్యా అన్నాడు. కాదులే నేను కూర్చుంటాను, నాకు అలవాటేలంటే, కాదయ్యా కాసేపు పడుకోండి అయ్యా. చుట్టాలకు ఆ మర్యాద. ఇప్పుడు మీరు దేవుని సంఘములో దేవుని సొంత వారా చుట్టాలా? అమ్మా, మీరు సొంత వారా చుట్టాలా? సొంత వారు. చుట్టాలు కదా. మరి చుట్టాలైతే అలా వస్తారు, ఇలా వెళ్ళిపోతారు. చుట్టాలు వచ్చి కూర్చుంటారు, వెళ్ళిపోతారు. వాళ్ళకేం బాధ్యత లేదు. సంఘ విషయంలో బాధ్యత లేదు. ఎప్పుడో ఇష్టమైతే వస్తారు చుట్టాలు, లేకపోతే లేదు. ఏమా ఒకసారి రావచ్చు కదా మా ఇంటికి అని అడుగుతూ ఉంటాం. మీ అబ్బాయిని కూడా అలాగ అడగరాదు, నీ కొడుకుని కూడా, నీ కూతురుని అలాగ అడగరాదు? ఎరా ఇప్పుడు దాకా ఎక్కడికి వెళ్ళావు? ఎందుకు అడుగుతావు? ఇంత టైం అయింది ఇంటికి రాలేదే, ఎందుకు అడుగుతావు? చూడండి, చుట్టల్లాగా రామాకండి, బిడ్డల్లాగా రండి, దేవుని సంఘ సభ్యులుగా రండి, బాధ్యత కలిగిన వారుగా రండి. సంఘం అంటే బాధ్యత ఉండాలి. ఏం జరుగుతుంది ఏంటి? నేను సంఘములో ప్రార్థన చేయాలి, నేను వాక్యం చెప్పాలి, వాక్యం వినాలి, ఈ సంఘానికి నేను పరిచర్య చేయాలి, ఇది నాది సంఘం, నేనేదో గొప్పని కాదు ఇక్కడ. ఎలా ఉంటున్నారు? నేనేదో పెద్ద వచ్చాను, ఏమ్మా సంఘానికి రావటమే గొప్ప. ఎవడు రమ్మన్నాడు నిన్ను? ఎవరి కోసం వస్తున్నావు? నీ కోసం నువ్వు వస్తున్నావు. ఇది నీ ఇల్లు, నీకు బాధ్యత ఉంది. బాధ్యత లేని వారుగా ప్రవర్తించమాకండి. ఇప్పుడు యేసయ్య నీ బాధ్యతను పట్టుకొని, ఆయన నిన్ను రక్షించటం ఆయన బాధ్యత అనుకొని, ఆయన శరీరధారిగా లోకములోనికి వచ్చి రిక్తుడుగా అప్పగించుకున్నాడు. మరి నీ బాధ్యత ఏంటి? ఆయనను ప్రకటించటం, ఆయన్ను మహింపరచటం, ఆయన్ని ఆరాధించటం. సోమరితనంగా ఉండకూడదు. సోమరివాని చేను చూస్తే ఎలా ఉన్నాయంట? మనం చదువుకున్నాం కదమ్మా.
అమ్మా ఏమున్నాయంట? ముళ్ళ తుప్పలు, గచ్చబొదలు, దాని చూడండి, మొలిసి ఉండెను, బలిసి ఉండెను. మొలవటం కాదు, మొలిసిని బలిసిపోయినాయి. మొలిసిని అమ్మా మొలిసిని ఏమైనాయి? బలిసిపోయినాయి. ఈనాడు విశ్వాసుల హృదయాల్లో కూడా ముళ్ళ తుప్పులంటే అసూయలు, కక్షలు, క్రోధాలు, విభేదాలు, కులాలు, మతాలు, ఇవన్నీ ఏమైపోయినాయి? ఇప్పుడు బలిసిపోయి ఉన్నాయి. మొక్కలుగా లేవు, ఇప్పుడు బాగా బలిసి ఉన్నాయి. ఆ బలిసిన వాటిని పడగొట్టడం చాలా కష్టంగా ఉంది ఈ రోజున. ప్రభువే నీ కోసం వస్తే నువ్వేమో ఈ లోకంలో బ్రతుకుతున్నావు, లోక సంబంధమైన వాటిలో బ్రతుకుతున్నావు, దరిద్రుడు అయిపోయావు. సోమరితనము దరిద్రత, ఆత్మీయ జీవితంలో దరిద్రత, వాక్యములో దరిద్రత, ప్రార్థనలో దరిద్రత, విశ్వాసములో దరిద్రత. అవునా? ఉందా? సమృద్ధి ఉందా? విశ్వాసములో సమృద్ధి ఉందా? దేవుని మీద ఆధారపడుతున్నావా? దేవుడిచ్చెను, దేవుడే తీసుకున్నాను అని యోబు విశ్వాసం ఉందా? విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము విశ్వాసం. అబ్రహమా, నీ ఒక్కగాని ఒక్క కొడుకైనా తీసుకొచ్చి మోరియా పర్వతం మీద నాకు బలి అర్పించమంటే ఓకే నాయనా. చూడండి ఎలా ఉంది. ముళ్ళ తుప్పలు మొలుస్తున్నాయి కదా. దూలగొండ్ల చెట్ల, ఏం చెట్లయి? దూలగొండ్లు అంటే అది అల్లుకుపోద్ది అనమాట. అల్లుకుపోయింది నీ లోపల, చాలా లోకం అల్లుకుపోయింది. లోకానికి ఇచ్చిన ఆ విధానం దేవునికి ఇవ్వ. నేను చెప్పే మాటలు మీకు కొంచెం ఏందో చెప్తాడులే పాస్టర్ గారు, ఆయన అట్లాగే చెప్తాడులే అని మీరు అనుకుంటున్నారు. ఒక దినం ఉంది, లెక్క అప్పచెప్పవలసిన దినం. ఎవడు తప్పించుకోలేడు, ఎవడు తప్పించుకోలేడు. మరణాన్ని తప్పించుకుంటాడా? తీర్పును కూడా తప్పించుకోలేడు. యేసు ప్రభు మొదటి రాకడ దాదాపుగా 2000 చిల్లర ప్రవచనాలు ఉన్నాయి బైబిల్లో. వచ్చాడు. ఆయన రెండవ రాకడ గురించి కూడా 4000 చిల్లర ప్రవచనాలు ఉన్నాయి బైబిల్లో. రేపు వస్తాడు. ఆయన తీర్పును గురించి చాలా చోట్ల చెప్పాడు. ఎవడు తప్పించుకోలేడు. ఇప్పుడు నీకేమి దోసదు. ఎందుకంటే తినటానికి ఉంది, ఉండటానికి ఉంది, మంచి ఇల్లు కట్టుకున్నావు, మంచి తిండి తింటున్నావు. ఏమండి, తొందరగా పోతున్నావు, మాంసం కొట్లు ఉన్నాయి, ఎప్పుడు పట్టినా ఉన్నాయి. రాత్రి 10ంటికి అమ్ముతున్నాడు ఆడు ఎవడో. నేను వస్తుంటే 10ంటికి ఎవడు కొంటాడు రా బాబు అంటే 10ంటికి కూడా వచ్చేవాళ్ళు ఉన్నారంట. ఎవరు వచ్చేవాళ్ళు? ఎవరు 10ంటికి వచ్చేది? ఎవరు? మందు బ్యాచ్. అప్పుడు తీసుకెళ్ళి ఇంట్లో వెళ్ళి వాళ్ళని ఇబ్బంది పెడతారన్నమాట. వండు. ఇప్పుడు ఆమె వండి ఇది పెట్టేటప్పటికి ఎంత టైం అవుద్ది చూడండి. వాడు పాడైంది కూడా కాక ఇంట్లో వాళ్ళని కూడా వాడు బాగుపడే వాళ్ళని బాగుపడు. చూడండి మనిషి. ఇప్పుడు నువ్వు అనుకుంటా నాకు అన్నీ ఉన్నాయి, బాగానే ఉన్నాయి, డబ్బులు కొదవలేదు. ఎందుకంటే కొంతమందికి ఇబ్బంది ఏమో కానీ కొంతమందికి డబ్బులు ఏం చేసుకోవాలో తెలియని పరిస్థితుల్లోకి వెళ్ళిపోయారు. ఒక దినం ఉంది,
అది ఉగ్రత దినం, తీర్పు దినం. దాన్ని ఎవరు? నీ జీవితంలో ఏమున్నాయి చూడండి. ఈనాడు సంఘాల్లో, విశ్వాసుల్లో ప్రార్థన లేదు, సరైన ఆరాధన లేదు, సరైన స్థితి కనబడట్లేదు. ఆలోచించుకోండి. భక్తి మెట్టులు లోతుకు వెళ్ళండి. మన ప్రభు సమస్తము మన కొరకు అప్పగించాడు. మనం నీతిగా బ్రతకాలని, పాపం మన జీవితంలో చచ్చిపోవాలని. సోమరితనాన్ని వదిలిపెట్టండి. ఆత్మీయతలో సోమరి. ప్రార్థన చేయాల్సిన సమయంలో ప్రార్థన చేయండి, ఆరాధన చేయాల్సిన సమయంలో ఆరాధన చేయండి, వాక్యం వినాల్సిన సమయంలో వాక్యం వినండి. సోమరితనం అంటే మీరు బాగానే పని చేసుకుంటారు, ఉద్యోగం చేస్తున్నారు. ఆ సోమరితనాన్ని గురించి నేను మాట్లాడట్లేదు. ఏమండి, దేవుని సన్నిధిలో ఆత్మ సంబంధమైన జీవితంలో నేను అప్పుడప్పుడు చెప్తుంటాను, ఆత్మయే జీవింపచేయును, శరీరము కేవలము నిష్ప్రయోజనం. నిష్ప్రయోజనమైన శరీరానికి నువ్వు ఎంత కష్టపడతావో, ఈ శరీర కోరికలు తీర్చుకోవడానికి ఎంత కష్టపడతావో, ఆత్మ సంబంధమైన జీవితం కోసం ఎంత కష్టపడుతున్నావు? రోజుకొక గంట అయినా ప్రభువులో గడుపుతున్నావా? రోజుకొక గంట అయినా వాక్యాన్ని ధ్యానిస్తావా? రోజుకొక గంట అయినా ప్రార్థన చేస్తావా? అది లేకపోతే నువ్వు సోమరుడివి. ఉతక మీద తలుపు తిరుగు రీతిగా సోమరి తన పడక మీద తిరుగులాడు. పెందల కడ లేచి ప్రార్థన చేయాలనే ఆలోచన లేదు. ఒక తండ్రి అంట ఒక కూతుర్ని పెందలాటి లేపుతాడంట. లేపి, అమ్మా మనము స్టేడియంకి వెళ్దాం పదా అనేవాడంట. వాళ్ళ నాన్న మీద భలే కోపం వచ్చేదంట కూతురికి. ఏంటి మా నాన్న కొంచెం సేపన్నా నన్ను ప్రశాంతంగా పడుకొని, మిగిలిన వాళ్ళ ఇంట్లో దుప్పటి తన్ని పడుకుంటా ఉంటే ఈమె దగ్గరకు వచ్చి ఈమెనే లేపి స్టేడియంకి తీసుకెళ్ళేవాడంట. టోర్నమెంట్ ఏదో ఉంటుంది కదా, అది ప్రాక్టీస్ చేపించేవాడంట. కష్టపడమ్మా అని. ఆ అమ్మాయి టోర్నమెంట్ ఆడే టైం వచ్చేసింది, ఆడింది, గెలిచింది. ఒకరోజు ఆమెకి బహుమానము పెద్ద కప్పు పథకము ఇస్తా ఉంటే అక్కడ స్టేడియంలో ఉన్న వాళ్ళందరూ ఈ అమ్మాయిని పిలిచినప్పుడు కప్పు అందుకునేటప్పుడు ఆ పథకం ఈ మెడలో వేసేటప్పుడు అందరూ చప్పట్లు కొడుతున్నారంట. చప్పట్లు కొడతా ఉంటే ఆమెకి ఎంత ఘనత. అప్పుడు అర్థమైందంట తన తండ్రి యొక్క ఉద్దేశం. నా తండ్రి నాకు ఇంత ఘనత తీసుకురావటానికి ఆయన ప్రయాసపడ్డాడని. మరి దుప్పటి తన్ని పడుకున్న వాళ్ళ పరిస్థితి ఏంటి? ఈ అమ్మాయి బహుమానం అందుకుంటుంటే వాళ్ళు చప్పట్లు కొడుతున్నారు. వాళ్ళేమో చప్పట్లు కొట్టే స్థాయిలో ఉన్నారు, ఈ అమ్మాయి ఏమో బహుమానం అందుకునే స్థాయిలో ఉంది. కష్టపడిన వారు ఆ విధంగా ఉంటారు. రేపు నీవు ఆత్మీయ జీవితంలో నీ సోమరితనాన్ని వదిలిపెట్టి నువ్వు దేవుల్లో సాగితే ప్రభు నిన్ను కడిగాడు గనుక రేపు పరలోకములో ఆయన నీకు కిరీటం ఇస్తాడు, నీకు గొప్ప సింహాసనం ఇస్తాడు, ఆయనతో కూడా కూర్చుండబెట్టుకుంటాడు. అది కావాలా? ఈ లోకంలో తాత్కాలికమైన సంతోషము, తాత్కాలికమైనదే కావాలా నీకు? ఏది కావాలి? ఈరోజు నిర్ణయించుకో, ఈ సమయంలో నిర్ణయించుకో. నా ప్రియ సహోదరి సహోదరుడా, అర్థం చేసుకోండి, దేవుని సన్నిధిలో అర్థం చేసుకోండి. మీ జీవితాలు ప్రభుకి సంపూర్ణంగా సమర్పించుకోండి, ప్రభులో సాగండి. ఆయన తగ్గింపులో, ఆయన ఇచ్చిన రక్షణలో మీ పాపాలు కడుక్కోండి. ప్రభు రాజ్యానికి సిద్ధమవ్వండి.
ఉగ్రతను తప్పించుకోండి, శిక్షను తప్పించుకోండి, తీర్పును తప్పించుకోండి. ప్రభుతో కూడా పరలోక మహిమలో నడవండి. దేవుడి మాటలు మనందరి కొరకు ఆశీర్వదించును గాక. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం.